మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ సెజ్ రైతులు కూటమి సర్కారు భారీ ఊరటిచ్చింది. కాకినాడ సెజ్కు రైతులు ఇచ్చిన భూములు వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. రైతులు ఇచ్చిన 2180 ఎకరాలు తిరిగి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూములు రైతులకు రిజిస్ట్రేషన్ చేసే ఇవ్వాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే రైతుల వద్ద రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీలు వసూలు చేయవద్దని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇక కూటమి ప్రభుత్వ నిర్ణయంతో 1551 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. దీనికి సంబంధించి ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో భూములున్నాయి. ఎన్నికల వేళ రైతులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో హామీ నెరవేర్చినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి అనగానికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు రైతులు ధన్యవాదాలు తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు జరుగుతున్నారు. కామేశ్వరరావు, ఇంకా ఏం చెప్పింది ప్రభుత్వం? సతీష్, చూసుకుంటే కనుక కాకినాడలో ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్ పరిధిలో భూములను తిరిగి రైతులకు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నిలబెట్టుకున్నారు. సెజ్ పరిధిలో ఉన్న 2180 ఎకరాల ఆ భూముల్లో స్టాంప్ రిజిస్ట్రేషన్ డ్యూటీలు మినహాయించి తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ అధికారులకు చెప్పడం జరిగింది. గతం నుంచి కూడా ఏళ్ల అపస్కృతంగా ఉన్న సమస్య పరిష్కరించారు. దీంతో కాకినాడ తీర ప్రాంతంలో తొండంగి, ఉప్పాడ, కొత్తపల్లి మండలాల్లో సుమారు 1551 మంది రైతులకు మేలు జరిగిందని చెప్పి కాకినాడ సెజ్ రైతుల సమస్యలు చంద్రబాబు దృష్టిలో తీసుకెళ్లి వారి ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఈ చొరవ తీసుకున్నది పవన్ కళ్యాణ్ ఇంత చొరవ తీసుకున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ శాఖ కాకినాడ రైతులకు ఊరట కలిగిందని కూటమి సెజ్ భూములు ఇచ్చిన భూముల్లో 2180 ఎకరాల రైతులు తిరిగి రైతులకి ఇచ్చివేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాకినాడ సెజ్ అవార్డు భూములు తిరిగి రైతులకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని చెప్పి రెవెన్యూ శాఖకు ప్రత్యేక కార్యదర్శి ఆదేశాలు అయితే ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్లకు రుసుము గానీ, స్టాంప్ డ్యూటీలు గానీ వసూలు చేయకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల పరిధిలో ఈ భూములు అయితే ఎక్కువ ఉన్నాయి. దీనికి సంబంధించి కాకినాడ జిల్లా పరిధిలో రైతులు వెనక్కి ఇచ్చిన భూములు తిరిగి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ కాకపోతే సతమతం అవుతున్న విషయంపై దృష్టి సారించిన పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని సరిచేస్తూ రైతులకు న్యాయం చేశారు. గత ప్రభుత్వంలో కాకినాడ సెజ్ భూములపై జీవో నెంబర్ 12 విడుదల చేసింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకు మేలు జరగలేదు, వారి పేరు మీద రిజిస్ట్రేషన్ జరగలేదు. దీంతో వారి పిల్లలకు పెళ్లిళ్లకు, చదువులకు నిమిత్తం భూములు ఉపయోగపడలేదని రైతులు పవన్ కళ్యాణ్ ముందు అయితే గతంలో వాపోయారు. దీనికి సంబంధించి దీనిపై పూర్తి వివరాలు పరిశీలించి రైతులకు మేలు జరిగేలా చూస్తా అని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే అప్పుడు ఎన్నికల ముందు అయితే హామీ ఇచ్చారు. ఈ సమస్యను ఇటీవల శాసన మండలిలో సమావేశంలో మొత్తం ప్రభుత్వ విప్పు పిడుగు హరిప్రసాద్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రైతులు పడుతున్న ఇబ్బందులు సభలో ప్రస్తావించారు. భూములు రైతుల పేరు రిజిస్ట్రేషన్ కాకపోతే రైతులు భరోసా వంటి పథకాలు అందడం లేదని చెప్పి రైతులు చెప్పడంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వీరు భూములు అప్పగించడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారికి ఈ జీవోను అయితే జారీ చేయడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు 2180 ఎకరాల రైతులు తమ భూ హక్కుదారులుగా చేయనున్నారు. ఈసారి నుంచి వారి భూములు స్టాంప్ డ్యూటీలు లేకుండా, గవర్నమెంట్ రుసుము లేకుండా వారి భూములు వారికి రిజిస్ట్రేషన్ చేసి అప్పచెప్పాలని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అధికారులు ఆదేశించారు. ఇప్పటికే రైతులు ఉప్పాడ, తొండంగి మండలం, కొత్తపల్లి మండలం 3 మండలాల రైతులు కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఏదైతే ఇచ్చారో మాట తప్పకుండా అదే మాట నెరవేరుస్తూ మా భూములు మాకు 2180 ఎకరాలు మాకు అప్పచెప్పడం చాలా సంతోషమైన విషయం. సజ్జలు పోయి మా భూములు చూడలేమనుకున్నాం, ఇప్పుడు మా భూములు చూస్తాం. రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.